సియోనులో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మీ ఒక వాక్కు కొరకు ప్రభువా వేచి ఉంటుండగా నా తండ్రి అయ్యా మమ్మల్ని దీవించమని నా ప్రభువా నీ శివచాటున మరుగుపరచి అయ్యా నీ వాక్యం చేత తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. దావీదు మరి యూదా అరణ్యమందులో ఉండగా మరి రచించిన ఈ కీర్తనను మనం ధ్యానిస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. నిజంగా ఈ కీర్తన చదివినప్పుడు మనము ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే దేవుని వేకువజామునే మనం వెదకాలని మరి దావీదు ఆ విధంగా వెదికి తన ప్రాణాన్ని తన రాజ్యాన్ని కూడా మరి చేజిక్కించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మరి వేకువజామునే లేచి ప్రభు సన్నిధానాన్ని వెదకాలి. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది మరి ఫోన్ల ద్వారా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని 4:30కే లేచి మరి ఫోన్లలోనే ఒకరి కుటుంబం కొరకు ఒకరి కుటుంబం కొరకు ఒకరు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడి కృపను బట్టి మరి ఆ విధంగా నాకు కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. 4:30కి లేచి 4:30 నుంచి 5:30 వరకు మరొక గ్రూప్లో ప్రార్థన చేయడము, మరి 5:30 నుంచి 6:30 వరకు మరి ఇంకో గ్రూప్లో ప్రేయర్ చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందరం కలిసి ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు కనుక ఆ చేసిన ప్రార్థనలు తప్పకుండా దేవుడు ఆలకించి మరి జవాబిస్తాడు. అది విశ్వాసంతో మరి ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా చేస్తాడు. ఎవరు లేరు అయ్యో నాకు ఫోన్ లేదని కూడా ఏం బాధపడడానికి లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళని ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. ఆ 6:30కి అయిపోగానే మళ్ళీ 7:30 నుండి పాస్టర్ గారు నేను 8:30 ఒక్కొక్కసారి 9 గంటల వరకు కూడా ప్రార్థనలో ఉంటాం. దేవుడు నిజంగా మరి ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చూసినప్పుడు మరి హృదయం ఎంతో సంతోషిస్తుంది, గంతులు వేస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. అయితే అడగాలి, అమ్మాయిని అడగకపోతే అన్నం పెట్టదన్న విధంగా ప్రభువుని అడిగి మరి మనం పొందుకున్నప్పుడు తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుని నామంలో యేసు నామంలో మనం ఏది అడిగితే అది ఆయన మనకు తప్పకుండా చేస్తాడు. యోహాను సువార్త మరి 14 నా నామమున నన్ను ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. కాబట్టి యేసు నామములో మనం ఏది అడిగితే అది మన అమ్మ నాన్నలే, మన ప్రేమించిన వారే, మన అక్క చెల్లెలే ఏదైనా అడిగితే ఇది కావాలంటే మరి ఉన్నప్పుడు ఇస్తారు, లేనప్పుడు ఎంతో మంచి తెచ్చిస్తారు. అలాంటిది మన దేవుడు సృష్టికర్త, ఐశ్వర్యవంతుడు. మనం అడిగితే ఇవ్వడా తప్పకుండా మనకి ఇస్తాడు. కనుక మనం విశ్వాసంతో ప్రభువుని అడగడానికి బద్దులమై ఉంటున్నాం కనుక మనం కొంచెం ప్రయాసం పడాలి. పొద్దున్నే లేచి ఎన్ని పనులున్నా కానీ ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కృప మన ఎడల చూపిస్తాడు. అదే చెప్తున్నాడు 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్ళు లేకయుండి నా దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించి ఉన్నది. మరి నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందంట నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అంటే మరి దేవుని కొరకు ఏమి లేకపోయినా, ఇంట్లో ఏ పరిస్థితి లేకపోయినా మనం బాధపడద్దు, చింతించద్దు. కానీ ప్రభు సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన ఏదో ఒక కార్యం చేస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని అదే దేవది మహారాజు చెప్తున్నాడు. దుప్పి అంట మరి ఎంత దాహం వేసినా, ఎన్ని కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేసి దాని దాహాన్ని తీర్చుకుంటుందంట. ఆ విధంగానే మనం కూడా మరి వేకువనే ప్రభు సన్నిధానంలో కోరికతో మరి దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడిని అడగకుండా అందరూ అంటే ఇతరుల ప్రార్థన కోరొద్దని కాదు, సంఘ కాపరి చేస్తాడు, మన సహోదరులు చేస్తారు. కానీ మనము కూడా వాళ్ళు చేస్తున్నారని ఊరుకోవద్దు. మనం కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. అప్పుడే మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన చేయి పట్టి మన కుటుంబాన్ని, మనల్ని కూడా నడిపిస్తాడు. దేవుడి నామమునకు స్తోత్రములు.
మరి 4వ వచనం చూసినట్లయితే, నా మంచం నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుకున్నప్పుడు. దేవుని నామమునకు స్తోత్రములు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు, మరి పడుకున్నప్పుడు అంట దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. నిద్ర వచ్చే వరకు మరి ఇంట్లో ఎన్నెన్న సమస్యలు అవన్నీ వదిలేసి దేవానికి స్తోత్రం అని మరి నా పిల్లలు అడుగుతూ ఉంటారు, మమ్మీ నిద్ర పట్టట్లేదని నేను కూడా చెప్తాను. ప్రార్థన చేసుకోండి, మా దేవుడికి ప్రార్థన చేసుకొని నిద్ర పడుతుంది, సైతాన్ని చేయలేదు, ఎట్లాగో ప్రార్థన చేస్తే మీకు నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటాను నేను. ఆ పట్టట్లేదు అన్నట్టు, లేదు నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీకు నిద్ర వస్తలేదు, నువ్వు ప్రార్థన చేసి చూడు 5 నిమిషాల్లో పడుకుంటావు, అదే నువ్వు ఫోన్ చూసావో ఏదైనా ఆలోచించావో నీకు నిద్ర రాదు, నువ్వు ప్రార్థన చెయ్యి అని అంటే, అదే మమ్మీ ప్రార్థన చేసుకుంటే 5 నిమిషాల్లో నిద్ర పట్టిందని చెప్తాను. నేను కూడా అదే చేస్తాను. నిద్ర పట్టినప్పుడు పడుకోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నిద్రలోకి జారుకుంటానో నాకే తెలియదు. అయితే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక ఆలోచనలు మనలో పెట్టుకొని మనం దిగులు పడి, కానీ మనకు వస్తాయి కొన్నిసార్లు ఆలోచనలు వచ్చి, పాత గుర్తొచ్చి మరి కన్నీరు కారుస్తూ బాధపడుతూ హృదయాన్ని ఎంతో బాధపరుచుకుంటాం. అలాంటిది చేయక దేవుని సరే, దేవా నన్ను సృష్టించావు, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు, నాకు ఈ బిడ్డల్ని ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దీన్ని బట్టే నేను సంతోషిస్తాను ప్రభా, నాకు ఈ సహాయం చేయి ప్రభా, నీకు వందనాలని దేవుని స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ కార్యం చేస్తాడు. అప్పుడు మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. అది మనం మర్చిపోలేము. అయ్యో నేను పడుకొని ప్రార్థన చేసినా కానీ దేవుడు ఇంత కార్యం చేశాడా అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు ప్రార్థన రాదు, నిజంగా ఇది నా సాక్ష్యం అని కూడా చెప్పొచ్చు. మరి నేను మా అత్తయ్య, మా అమ్మయ్య, నా భర్త ప్రార్థన చేసినప్పుడు విని వారి ముందు ప్రార్థన చేయమంటే నేను చేసేదాన్ని కాదు. కానీ పడుకున్నప్పుడు ప్రార్థన చేసి, ప్రభా నా భర్తకు ఉద్యోగం లేదు, అందరూ ఉద్యోగం చేస్తున్నారు, ఇదిగో ఇలాంటి ఉద్యోగం నాకు కావాలి అని ప్రార్థన చేసేదాన్ని. నిజంగా నేను ఏ విధంగా ప్రార్థన చేశాను, అటువంటి జాబే, అటువంటి కాలనీలో అటువంటి ఇల్లే ప్రభు ఇచ్చి మరి ఆశీర్వదించాడు. అది నేను గుర్తు చేసుకున్నప్పుడు చాలా సంతోషిస్తాను. మా అత్తయ్య మామయ్య చేశారు, నా భర్త చేశారు, కానీ మరి నేను కూడా మరి నేనేమి అందరి ముందు చేయలేదు, దేవుణ్ణి మోకాళ్ళ మీద కూడా కూర్చొని చేయలేదు, కానీ ఊరికే పడుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. అది కార్యం తప్పకుండా దేవుడు చేస్తాడు. అదే మరి దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. దేవుని నామమునకు స్తోత్రములు. మరి రాత్రి కాలంలో మరి దేవుని అంట రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము సంతోషించును. క్రొవ్వు మెదడు మరి ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ అది ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. మరి దేవుని ధ్యానించినప్పుడు, రాత్రి కాల జాములో ధ్యానించినప్పుడు అటువంటి సంతోషం, అటువంటి తృప్తి అంటే దేవుడు మనకు కలగచేస్తాడంట. దేవుని నామమునకు స్తోత్రం. ఒక్కొక్కప్పుడు నిద్ర పట్టదు, మరి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఆలోచిస్తాము. ప్రార్థనలో దేవుడి సన్నిధానంలో ఉన్న వారికి దేవుడు నిద్ర పట్టనీయకుండా అప్పుడప్పుడు లేచి మన సమస్యలను బట్టి లేచి దేవుడు ప్రార్థన చేయమని చెప్తా ఉంటాడు. అప్పుడు అది మనం గుర్తించాలి. పడుకోవడానికి ప్రయత్నం చేసి ఎంత చేసినా మనకు నిద్ర రాదు. అప్పుడు కొంచెం ఓపిక చేసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుడి సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, ప్రభా ఏమి బోధించాలని అంటున్నావు ప్రభా, వాక్యం చదవాలా, పాటలు రాసుకోవాలా, ప్రార్థన చేయాలా అని ప్రభు సన్నిధానంలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన ఏమైతే మనకు బోధించాలనుకుంటున్నాడో ఆ సమయంలో దేవుడు మనకు బోధిస్తాడు. ఒక్కొక్కసారి మరి పెన్ను పేపర్ తీసుకొని కూర్చుంటాం, పాటలు రాస్తాం, లేదా వాక్యం ప్రిపేర్ అవుతాం, లేదా దేవుడి సన్నిధాన ప్రార్థన, రేపా ఏదైనా శోధన ఉందా, దేవుడు ప్రార్థన చేయమని మనకు చెప్తాడు. అంటే ఆయన స్వరము మన చెవులకు వినిపిస్తుంది. అది తన చల్లనైన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ప్రార్థన చేయను, మోకాళ్ళ మీద పడుకోనివ్వడు దేవుడు. అప్పుడు అయ్యో నాకు రాత్రంతా నిద్ర పట్టట్లేదేమని ఆలోచించడం కాదు, కానీ దేవుడి సన్నిధానాన్ని గుర్తించిన వారమై దేవుడి సన్నిధానంలో మనము ప్రార్థించడము నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా మరి కార్యాలను చేస్తాడు. ఎందుకంటే ఆయనకు మనం సమీపంగా ఉన్నప్పుడు, ఆయనను హత్తుకొని ఆయనలో మనం అంటుకట్టబడి వేరుతల్ని మరి అప్పుడు ఫలించిన వారంగా ఉంటాం. దేవునికి దూరమై ఉండి మరి మనం ఏమి కూడా చేయలేము. అందుకని ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా దేవుడికి దగ్గరస్తులమై ఇంకా దేవుడిని హత్తుకొని దేవుడి సన్నిధానంలో ఉండాలి. ముందు ఒక్కొక్కసారి మరి మనం ఉపవాసంలో ఉన్నప్పుడు కానీ, ఒక్కొక్కసారి మరి బాధలు ఉన్నప్పుడు సైతాన్ని శోధిస్తాడు. ఎందుకు ఈ శ్రమలు, అయ్యో నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నాకు శ్రమలు వచ్చాయి, నేను దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉన్నాను, మరి ఈ సమస్య పోవాలనే కదా నేను ఉంటే ఇంకొక సమస్య వచ్చి పడింది అని మనం ఆందోళన చెందుతాము. కానీ దేవుడి సన్నిధానంలో బలపరచబడిన వారమే దేవుడి వాక్యం చదువుతూ దేవుడిలో ఇంకా బలంగా మనం
ప్రార్థించినప్పుడు మరి వచ్చిన కొత్త సమస్య కాదు, పాత సమస్యలు ఎన్ని సమస్యలు ఉండని దేవుడు వాటన్నిటి నుండి కూడా మనకు జయమిస్తాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే 5వ వచనంలో ఉచ్చరించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగునా నిన్ను స్తుతించలేను. మరి దేవుని స్తుతించినప్పుడు మనము మరి ఆ యొక్క దేవుని సన్నిధానంలో ఉచ్చరించే కృపను దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే రాత్రి జాములందు దేవుని ధ్యానిస్తామో తప్పకుండా మనము ఉచ్చరించి దేవుని సన్నిధానంలో మరి సంతోషించే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి 7వ వచనం చూస్తే నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున జొచ్చి ఉన్నాను, ఉత్సాహ ధ్వని చేసేదను అని దేవుని వాక్యంలో మనం సెలవిస్తున్నది. ఎవరి చాటున ఉండాలంటే దేవుని రెక్కల చాటునే ఉండాలి. ఆయన రెక్కల కింద ఆయన ఆశ్రయాన్ని కోరుకోవాలి. కానీ మరి ఎవరిని కూడా మనం ఆశించొద్దు, ఎవరిని ఏది అడగొద్దు. మన బాధ వచ్చిందా, మరి ఇతరులకు ఒకరికి చెప్తాం, అయ్యో మరి ఇతరులకు చెప్తే బాధ తీరిపోతుంది అని, కానీ వారు ఇంకొకరికి చెప్తారు, ఒక్కొక్కరి నోటి నుండి మనం చెప్పింది ఒకటైతే అది తిరిగి ఊరంతా చేరి వేరేలాగా వస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో మనం కన్నీరు కార్చి ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలగజేసి దేవుడు మరి కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఏ విధంగా కాయను కంటికి రెప్పవలి ఆయన మనల్ని కాచి కాపాడుతాడు. ప్రతి విధమైన సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకే మనం ఈ దినము ఈ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సింది ఏమంటే ఉదయమే ప్రభుని వెదకాలి, రాత్రి కాలం అందు కూడా ఆయనను వెదకాలి, ఆయనను స్తుతించాలి. ఆయన నామంలో అడిగిన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో మనము మన కుటుంబాల ముందుకు సాగుదుముగా. దేవుని వాక్యం ఆశీర్వదించునుగాక. ఆమేన్.